కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. అయితే ఈ ప్యాకేజీతో ఒరిగేదేం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసి శాశ్వత పరిష్కారం చూపించాలని పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలనే చిత్తశుద్ధి కేంద్ర రాష్ట్రాలకు లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. లాభాల్లో ఉన్న సంస్థపై నష్టాల పేరుతో కుట్రలు చేస్తున్నారని, ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలంటూ కూటమి ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు నిలదీస్తున్నాయి. ఉక్కు ఫ్యాక్టరీకి ప్యాకేజీ అవసరం లేదని, దానివల్ల ఒరిగేదేమీ లేదని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలకు స్టీల్ ప్లాంట్ బకాయి పడ్డ నిధులను చెల్లించడానికి మాత్రమే ఆర్థిక ప్యాకేజీ అంటూ నిధులు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారని, ప్లాంట్ మనుగడ కోసం కాదని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ ప్యాకేజీ వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒరిగేదేమీ లేదు. ఇప్పటికే 800 కోట్ల పైన అప్పులు ఉన్నాయి, ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. ఇది క్లియర్ చేయాలి అని అంటే ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో టాటా ఇంటర్నేషనల్కి 1,300 కోట్లు, అలాగే జేఎస్పీఎల్కి 900 కోట్లు, ఎన్ఎండిసికి 3,000 కోట్లు, ఉద్యోగుల జీతాలు, పిఎఫ్ తదితర ట్రిప్ట్ కానీ వీటన్నిటికీ కూడా సుమారు 1000 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇవన్నీ తీసేస్తే ఈ ప్యాకేజ్ కావాలని చెప్పి కొంతమంది ఎవరైతే సప్లయర్స్, ఎవరైతే ఇక్కడికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్యాకేజ్ వాళ్ళ డబ్బులు తీసుకోవడం కోసం అలాట్ చేసినట్టుగా ఉంది. ప్రధాని విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. పిచ్చి కుక్క అని ముద్ర వేసి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని కుట్ర చేస్తున్నారన్నారు. వెంటనే స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేస్తున్నట్లు ప్రధానితో ప్రకటన చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కార్మిక సంఘాల నేతలు. చంద్రబాబు నాయుడు గారు స్వయానా చెప్పారు, నేను ముఖ్యమంత్రిని కాదు, నేను ముఖ్యమంత్రిని అయితే భూమి బద్దలు చేస్తాను, దీన్ని ఇది చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎందుకు సెయిల్లో గలపరు? దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయట్లేదు, ఇది ప్రభుత్వ రంగంలో ఉంచుతామని చెప్పండి. ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చే ముందు ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని మాట ఇచ్చారు, కానీ ఆ మాట పూర్తిగా నిలబెట్టుకోలేదని మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ స్వస్థ పరిష్కారం కావాలంటే దీన్ని సెయిల్లో మెరిచేస్తే, సెయిల్లో 200 ఇయర్స్ సరిపడగా మైన్స్ ఉన్నాయి కాబట్టి ఐరన్ ఓర్ మైన్స్, మా స్టీల్ ప్లాంట్కి పూర్తి స్థాయి ఉత్పత్తి వచ్చి బ్రహ్మాండమైన లాభాలు వస్తుంది, దాన్ని సెయిల్లో మెరిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్రకటించిన సాయంపై సిపిఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం అరాకొరగా స్పందించిందని, అరాకొర చర్యలతో విశాఖ ఉక్కుకు ఒరిగేదేమీ లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. 11,500 కోట్ల ప్యాకేజీ ప్రకటించి అందులోనే 10,300 కోట్లు బాండ్ల విముక్తికి ఇస్తామనడం సరికాదన్నారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలంటే సెయిల్లో విలీనం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు రామకృష్ణ. అరకొర చర్యల ద్వారా, ఎందుకంటే ఆల్రెడీ 17,000 కోట్ల రూపాయలు దానికి అప్పులు ఉన్నాయని చెప్తున్న తరుణంలో మీరు 11,500 కోట్లు ఇచ్చాం కాబట్టి మీరు మీ పని మీరు చేసుకోండి అంటే చేసుకోలేదు. మళ్ళీ కూడా ఏదో అది మళ్ళీ మొదటికి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని కాపాడడానికి ఖచ్చితంగా క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేసి సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేస్తే తప్పకుండా 10 కాలాల పాటు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ముందుకు పోతుంది. లాభాల్లో ఉన్న సంస్థపై నష్టాల పేరుతో కుట్రలు చేస్తున్నారని, ఎన్నికల హామీను నిలబెట్టుకోవాలంటూ కూటమి ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు నిలదీస్తున్నాయి.